पंजाब माजी उप मुख्यमंत्री शिरोमणि अकाली दल अधिनेता सुखबींदर सिंग बादलपై దాడి జరిగింది। మహారాష్ట్ర నాందేడ్లోని మాతా సాహెబ్ గురుద్వారాకు దర్శనానికి వెళ్లిన టైంలో ఈ దాడి జరిగింది। ఆయన్ని నాందేడ్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు। దాడి ఘటనలో సుఖబీర్ సింగ్ బాదల్తో పాటు పోలీసు సిబ్బంది కూడా గాయపడ్డారు। సుఖబీర్ సింగ్ పై దాడి చేసి పరారయ్యారు దుండగులు। ఎవరు దాడి చేశారన్నది ఇంకా తెలియలేదు। పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు। पंजाब माजी उप मुख्यमंत्री शिरोमणि अकाली दल अधिनेता सुखबींदर सिंग बादलपై దాడి జరిగింది। మహారాష్ట్ర నాందేడ్లోని మాతా సాహెబ్ గురుద్వారాకు దర్శనానికి వెళ్లిన టైంలో దాడి జరిగింది। ఆయన్ని నాందేడ్లోని ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు। దాడి ఘటనలో సుఖబీర్ సింగ్ బాదల్తో పాటు పోలీసు సిబ్బంది కూడా గాయపడ్డారు। సుఖబీర్ సింగ్ పై దాడి చేసిన వ్యక్తి పరారయ్యారు। ఎవరు దాడి చేశారన్నది ఇంకా తెలియలేదు। పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు। पंजाब माजी उप मुख्यमंत्री शिरोमणि अकाली दल अधिनेता सुखबींदर सिंग बादलपై దాడి జరిగింది। దాడికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు మనకు అందిస్తారు। రాజు, వాస్తవానికి మహారాష్ట్రలోని నాందేడ్ పర్యటనలో వెళ్తూ ఉన్నారు। ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి నిహంగ్ గ్రూప్ కు సంబంధించినటువంటి వ్యక్తి ఆయన పైన దాడి చేసినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది। అయితే ఈ దాడిలో సుఖబీర్ సింగ్ తో పాటు ఆయన సెక్యూరిటీ पंजाब माजी उप मुख्यमंत्री शिरोमणि अकाली दल अधिनेता सुखबींदर सिंग बादलపై దాడి జరిగింది। మహారాష్ట్ర నాందేడ్లోని మాతా సాహెబ్ గురుద్వారాకు దర్శనానికి వెళ్లిన టైంలో దాడి జరిగింది। ఆయన్ని నాందేడ్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు। దాడి ఘటనలో సుఖబీర్ సింగ్ బాదల్తో పాటు పోలీసు సిబ్బంది కూడా గాయపడ్డారు। సుఖబీందర్ సింగ్ పై దాడి చేసి పరారయ్యారు కొంతమంది దుండగులు। ఎవరు దాడి చేశారనేది ఇంకా తెలియలేదు। అయితే పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు। ट्राली लो व्हीलचेयर भी लो व्हीलचेयर फटाक से व्हीलचेयर రైట్, లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం। మా ప్రతినిధి రాజు మనకు అందుబాటులో ఉన్నారు। రాజు, ప్రెజెంట్ సుఖబీందర్ సింగ్ బాదల్ ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? అక్షయ, శిరోమణి అకాలీ దళ్ చీఫ్ సుఖబీర్ సింగ్ బాదల్ సంబంధించి వాస్తవానికి పంజాబ్ లో పాపులర్ లీడర్, సిక్లకు సంబంధించి కూడా పాపులర్ లీడర్ గా ఉన్నారు। గతంలో పంజాబ్ కు ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు। సో ఆయన ఈరోజు మహారాష్ట్రలో పర్యటించినటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి గురుద్వారాలో దర్శనం కోసం వెళ్తున్నారు। ఆ సమయంలోనే నిహాంగ్ గ్రూప్ కు సంబంధించినటువంటి వ్యక్తి ఆయన పైన కత్తులతో దాడి చేసినట్టుగా తెలుస్తుంది। ఈ ఘటనలో సుఖబీర్ తో పాటు ఆయన సెక్యూరిటీ సిబ్బంది కూడా గాయాలైనట్టుగా స్పష్టంగా తెలుస్తుంది। వెంటనే వాళ్ళను స్థానిక ఆసుపత్రికి తరలించారు। అయితే ప్రస్తుతం పుటౌటున ఒకవైపు ఎక్కడెక్కడ గాయాలయ్యాయి ఏంటి అనేది పరిశీలించి పూర్తిగా వైద్యం అందించేందుకు స్పెషల్ టీం కూడా సన్నద్ధమైనట్టుగా మనకు తెలుస్తుంది। ఓవరాల్ గా కూడా అంటే సుఖబీర్ సింగ్ బాధలకు సంబంధించి ఇప్పటి వరకు కొంత పంజాబ్ లో ఉన్నటువంటి నిహంగ్లు ఆయనను వ్యతిరేకించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది। అందులో భాగంగానే దీనికి సంబంధించినటువంటి దాడి చేశారు। అయితే ప్రస్తుతం మాత్రం ఎటువంటి ప్రమాదం లేదు, కానీ చికిత్స మాత్రం అవసరంగా స్పష్టంగా తెలుస్తుంది। ఓకే రాజు।